వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏలూరు జిల్లా డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వాటి వివరాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము. ఈ నోటిఫికేషన్లో తీసిన పోస్టులన్నీ కూడా క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ కొరకు నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్ అండర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ పోస్టులన్నీ కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఈ కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చి ఇనిషియల్లీ 1 year, ఆ తర్వాత కూడా కాంట్రాక్ట్లోనే కొనసాగుతూ ఉంటుంది. వివరాలు చూసుకున్నట్లయితే పోస్ట్ నేమ్ స్టాఫ్ నర్స్, ప్రోగ్రామ్ ఆర్బీఎస్కే ఒక్క పోస్ట్ ఉంది. జిఎన్ఎం బిఎస్సి ఇద్దరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏపీ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అయితే అయి ఉండాలి. రెన్యువల్ కూడా అప్ టు డేట్లో ఉండాలి. నర్సింగ్ వాళ్ళకి ఇంకో పోస్ట్లో కూడా ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. ఆ పోస్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ కన్సల్టెంట్. ప్రోగ్రామ్ పేరు క్వాలిటీ అష్యూరెన్స్ ఒక్క పోస్ట్ ఉంది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, బీపీటీ వాళ్ళతో పాటు బీఎస్సీ నర్సింగ్ కూడా ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఈ పోస్ట్కి ఎక్స్పీరియన్స్ అని అడిగారు. ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ ఆర్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్. సెకండ్ వచ్చి ట్రైనింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ రికగ్నైజ్డ్ క్వాలిటీ సిస్టమ్ లైక్ ఎన్కాస్ ఇంటర్నల్ అసెసర్. థర్డ్ వచ్చేసి ప్రీవియస్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ క్వాలిటీ అష్యూరెన్స్ ప్రోగ్రామ్. ఇలా అయితే ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళు అడగడం జరిగింది. ఈ పోస్టులకి అప్లై చేసుకుంటాక ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల లోపల దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years, ఎన్సీసీ క్యాండిడేట్స్కి 3 years, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 years, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి 5 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాము. టోటల్ 100 marksలో 75% నర్సింగ్లో మీకు వచ్చిన మార్క్స్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. మిగతా 10 marks సీనియారిటీని బట్టి ఉంటుంది. అంటే నర్సింగ్ కంప్లీట్ అయిపోయిన సంవత్సరం నుంచి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్ చొప్పున యాడ్ చేస్తూ ఉంటారు. అప్ టు 10 marks అనేది దీంట్లో కలుస్తాయి. 15% సర్వీస్ వెయిటేజ్ ఉంటుంది. కోవిడ్లో కానీ, కాంట్రాక్ట్లో కానీ, అవుట్సోర్సింగ్లో కానీ చేసిన వాళ్ళకి ఈ సర్వీస్ వెయిటేజ్ అని వర్తిస్తుంది. ఈ సర్వీస్ వెయిటేజ్ వర్కింగ్ ఏరియాని బట్టి డిఫరెంట్గా ఉంటుంది. ట్రైబల్ ఏరియాలో 6 monthsకి 2.5 marks, రూరల్ ఏరియాలో 6 monthsకి 2 marks, అర్బన్ ఏరియాలో 6 monthsకి 1 mark అనేది యాడ్ అవుతుంది. ఒకవేళ కోవిడ్లో 6 months కన్నా బిలో చేస్తుంటే వాళ్ళకి నెలకు వచ్చి 0.8 marks అనేవి యాడ్ అవుతాయి. ఎవరైతే ఈ సర్వీస్ వెయిటేజ్ అని క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మీ సర్వీస్ సర్టిఫికేట్ ఒరిజినల్ మాత్రమే అప్లికేషన్తో పాటు అటాచ్ చేయాలి. దాంతోపాటు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా అటాచ్ చేసినప్పుడే మీకు సర్వీస్ వెయిటేజ్ అనేది యాడ్ అవుతుంది. చేద్దామనుకున్న అభ్యర్థులు westgodavari.ap.government.in వెబ్సైట్ నుంచి మరియు eluru.ap.government.in వెబ్సైట్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్తో పాటు మీ సర్టిఫికేట్ జిరాక్స్ అని అటాచ్ చేసి దానికి 300 rupees డీడీ అని తీపించాలి. డీడీ తీపించాల్సిన పేరు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఏలూరు డిస్ట్రిక్ట్ ఏలూరు. ఈ పేరు మీద డీడీ తీపించాలి. ఈ అప్లికేషన్స్ని జనవరి 16 నుంచి జనవరి 25 వరకు తీసుకుంటున్నారు. అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన ప్లేస్ వచ్చేసి డిఎంహెచ్ఓ ఆఫీస్ ఏలూరు. అప్లికేషన్తో పాటు ఏమేమి డాక్యుమెంట్ దానికి అటాచ్ చేయాలో ఇప్పుడు చూద్దాము. అవి వచ్చేసి ఎస్ఎస్సి సర్టిఫికేట్, పాస్ సర్టిఫికేట్, ఓడి సర్టిఫికేట్, అన్ని సంవత్సరాల మార్క్ లిస్ట్, వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్, వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ 4th నుంచి 10th వరకు. ఎవరైతే ప్రైవేట్ స్కూల్లో చదువు ఉంటారో వాళ్ళు ఆ పీరియడ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అప్లై చేయాలనుకున్న వాళ్ళు లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ సదరం సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. సర్వీస్ వెయిటేజ్ క్లెయిమ్ చేయాలనుకున్న వాళ్ళు ఒరిజినల్ సర్వీస్ సర్టిఫికేట్ దానికి అటాచ్ చేయాలి. లాస్ట్లోనే 7వ పేజీలో అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది. ఈ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకుని కేర్ఫుల్గా ఫిల్ చేయండి. దానికి మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా జిరాక్స్ అటాచ్ చేయండి. ప్రతి జిరాక్స్ మీద మీ సంతకం అనేది ఉండాలి. సర్వీస్ వెయిటేజ్ క్లెయిమ్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఇచ్చిన సర్వీస్ సర్టిఫికేట్ ఫార్మాట్ ప్రకారమే సర్వీస్ సర్టిఫికేట్ అనేది అటాచ్ చేయాలి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. మీరు eluru.ap.government.in వెబ్సైట్లో కానీ westgodavari.ap.government.in వెబ్సైట్లో కానీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏలూరు వెబ్సైట్ నుంచి అయితే అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తున్నాను. ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. దీనిలో నోటీసెస్ అండర్లో రిక్రూట్మెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ టైటిల్ రిక్రూట్మెంట్ ఆఫ్ సెర్టైన్ కేటగిరీ పోస్ట్ అండర్ ఎన్హెచ్ఎం అండ్ కాంటాక్ట్ బేసిస్ ఉంటుంది. సో దీనిలో మీరు ఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇది ఇప్పుడు దాకా మనం చూసిన నోటిఫికేషన్.
మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.